వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పాపం మణికంఠ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా బాడీ లేకుండా పోవడం వల్ల ప్లస్ మైనస్ అవుతుంది పాపం మణికంఠకు. ఎందుకు పృథ్వీ లాగేస్తున్నాడు పక్కకు. నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఎవరైనా కూడా మణికంఠను బాగా లాగేస్తున్నాడు. ఈ అబ్బాయి ఏందో తట్టుకోలేకపోతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు. పాపం చాలా ఫీల్ అవుతున్నాడు. అదే విషయం నిఖిల్తో మాట్లాడుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నాను, మీరు లాగేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు పాపం అతను చాలా వీక్ అనిపిస్తుంది. ఈ యశ్విని నిఖిల్ గురించి మాట్లాడుతుంది. ఎవరితో అంటే ప్రేరణతో. నిఖిల్ రాక్షసుడు అని అంటున్నది. ఎందుకు ఇద్దరు బలంగా ఉన్నాడు, పక్కకు లాగేస్తున్నాడు, బంతిలాగా పెరికి పక్కకి వేస్తున్నాడు. బాహుబలి టైపు. బాహుబలిలో ఎలా ఉంటుందో అలా సీన్ అనమాట. ఎక్కువ లాగుతున్నాడు పక్కకి. దాంతోపాటు పృథ్వీ యశ్విని పేరునని శంకలో పట్టుకొని అవతల బంతి యువతల బంతి టైపు తిప్పుతున్నాడు. గాలి పట్టుని తిప్పుతున్నాడు. పాపం పృథ్వీ మాత్రం ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నాడు. చాలా ఇదిగా పట్టుకొని ఎట్లా పట్టుకుంటే అటు పట్టుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. కానీ గేమ్ అంటారు, కానీ అమ్మాయిలు కదా కొంచెం ఆలోచించాలా. కానీ వీళ్ళు కూడా కొంచెం యశ్విని కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. కొంచెం మాటలు కూడా తేడాగా మాట్లాడుతుంది. తేడా అంటే వేరే విధంగా కాదు, కొంచెం కరెక్ట్ అయిన మాటలు కాదు, తప్పుడు మాటలు లాగా, అంటే ఎఫ్ టైప్ మాటలు మాట్లాడుతుంది. కొద్దిగా కరెక్ట్ కాదు. కానీ పృథ్వీ మాత్రము చాలా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ అయి చేసి పక్కకు దుబ్బేస్తము, అలసటము ఎక్కువ. అది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు బిగ్ బాస్ మాత్రం ఆలోచించాలి వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు ఏంటి అని. అది ఫ్రెండ్స్ యశ్విని ఈరోజు చూడండి. మనం పల్లెటూరులో ఆడవాళ్ళు కుళాయి దగ్గర బొంగలెత్తుకొని కొట్టుకుంటారు చూడు, సేమ్ సీన్ దీంట్లో కూడా. వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారో స్వామి అనిపిస్తుంది. మొత్తం ఆడవాళ్ళు గుంపు చూటి కొట్టుకోవటము, అరుచుకోవటము, తన్నుకోవటము. ఏంటి ఇది బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా? మొత్తం కెమెరాలు ఉన్నాయి కదా, అర్థం కాలేదు వీళ్ళకు. కెమెరాలు ఉన్నా లేకపోయినా వీళ్ళు యాక్టర్స్ కనీసం కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఏంటిది కుళాయి దగ్గర, పల్లెటూరులో కుళాయి దగ్గర కొట్టుకుని ఇటు తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏంటి ఇది బిగ్ బాస్ హౌస్ అంటున్నారా? మరి ఏమన్నా చిల్లర చాట్లలో ఎక్కువ ఉన్నాయి వీళ్ళకు. ఈ గుడ్లు టాస్క్ వచ్చి అందరికీ ఒక బాహుబలి సీన్ లాగా అనిపిస్తుంది. ఫైటింగ్ కొట్టుకోవటం అంటే బిగ్ బాస్ హౌసే. బిగ్ బాస్ 8లో కొంచెం వెరైటీగా ఉంది. సో బిగ్ బాస్ 8 అంటే కొట్టుకోవటము, తిట్టుకోవటము కామన్ అయిపోతుంది చూడు. మరి దారుణంగా ఇదేందబ్బా, నాకైతే నచ్చట్లేదు ఈరోజు గేము. ఎందుకంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఈరోజు గేమ్లో ఎవరు కరెక్ట్ కాదు. కాంతారా టీం వాళ్ళు కొంచెం తక్కువ గేమ్ ఆడుతున్నారు. శక్తి టీం వాళ్ళకు ఎక్కువ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కువ గేమ్ ఆడుతున్నారు. ప్లస్ వీళ్ళకు ఒక రెడ్ కలర్లో ఒక గుడ్డు దొరికింది. దానికి ఏం చెప్తాడో బిగ్ బాస్ తెలియదు. రేపటి ఎపిసోడ్లో చూసుకున్నాం రెడ్ కలర్ గుడ్డు గురించి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.